నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరంగల్ రూరల్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ తెలంగాణ ఉద్యమం 42 రోజులు చేస్తే ఆర్టీసీ ఉద్యమం 43 రోజులకు చేరింది సిద్దిపేట జిల్లాలో నిరవధిక దీక్ష చేపట్టిన అఖిలపక్ష నాయకులు పటాన్చెరులోని గీతం యూనివర్సిటీలో ఘనంగా 10వ స్నాతకోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ బిఎన్ సురేష్ వంశీ కంటే సమర్థమైన నేతను టీడీపీ తయారు చేయగలదు గన్నవరం ఎమ్మెల్యే వంశీ రాజీనామాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ కొనగల్ల వివరాల్లోకి వెళితే విస్తృతమైన మెడికల్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ యొక్క ప్రముఖ తయారీదారులు మరియు ఎగుమతిదారులలో ఒకరైన అలెంజర్స్ మెడికల్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ శర్మ ఇండియన్ ఎంఎన్సీ టోమో సింథసిస్ తో అలెంజర్స్ డిజిటల్ మోమోగ్రఫీ యంత్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వీడన్ కి చెందిన వరల్డ్స్ ప్రఖ్యాత రేడియాలజిస్ట్ డాక్టర్ లాస్లో టాబర్ హాజరై డిజిటల్ మోమోగ్రఫీ యంత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వంటి వ్యాధులను సులభతరంగా రేడియాలజీ ద్వారా నివారించవచ్చని డిజిటల్ మోమోగ్రఫీ రేడియాలజీ చికిత్సకు ఉపయోగకరమని అన్నారు. जो एग्जिस्टिंग मशीन्स हैं वो सारी बाहर की हैं, उन सब की जो टेक्नोलॉजी और जो हमारी टेक्नोलॉजी है उसमें अंतर है. हमारे मशीन में कई फीचर्स ज़्यादा हैं. मैं बड़ी बड़ी दो फीचर्स की बात करूँगा. जैसे जो व्यूज़ लेने होते हैं इसके अंदर टोमो के, वो नॉर्मली सब कंपनीज सिर्फ एक व्यू ले सकती हैं सीसी. हमारी मशीन में 3 व्यूज़ हैं. सीसी भी है, ऑब्लिक भी है, लैटरल भी है, जो कि एक रेडियोलॉजिस्ट की तरफ से रिक्वेस्ट आई थी भी इसमें लैटरल भी होना चाहिए, क्योंकि हमारी अपनी खुद की रिसर्च एंड डेवलपमेंट है. उस चीज़ को डेवलप कर दिया गया और वो इम्प्लीमेंट किया गया और बड़ा अप्रिशिएट हुआ. ये और किसी कंपनी में नहीं है. सिमिलरली जो ये स्कैन एंगल जो बहुत इम्पॉर्टेंट पार्ट होता है, वो अभी हमने ड्यूल स्कैन एंगल दिया हुआ है 7.5 डिग्रीज प्लस माइनस एंड 15 डिग्रीज प्लस माइनस. और कंपनीज में किसी में 7.5 है, किसी में 15 है. हमारे में दोनों हैं. प्लस हमारे में ऑप्शन है कि अगर किसी को चाहिए कि अगर कोई फील करता है, मैंने भी एक क्वेश्चन अपनी डेलिब्रेशन में पूछा था, भी ये फीडबैक कोई देते हैं कि अगर स्कैन एंगल और बड़ा होना चाहिए, तो हमारी कंपनी में वो कैपेबिलिटी है कि वो जो भी स्कैन एंगल वो चाहेंगे रेडियोलॉजिस्ट्स फॉर ए गुड पिक्चर, वो स्कैन एंगल हम डेवलप करके दे सकते हैं. तो पेशेंट को कैसा यूज़ होता, कितना चार्ज? पेशेंट को इसका फ़ायदा ये होगा कि ये तो बेसिकली आपका क्वेश्चन तो ये रेडियोलॉजिस्ट क्या ये वो कि हमको ये मालूम है कि अगर कि द पेशेंट इज़ द अल्टीमेट गोल. विद मिनिमम डोज द बेस्ट इमेज क्वालिटी शुड बी अवेलेबल. दैट इज़ द ऑब्जेक्टिव एंड दैट इज़ द मोटो. రాము అలెంజర్స్ బ్రాంచ్ మేనేజర్ హైదరాబాద్. ఇది రోగులకు ఎలా ఉపయోగపడుతుందంటే, అలెంజర్స్ అనేది 1987లో స్టార్ట్ అయిన కంపెనీ. ఇది ఈ డిజిటల్ మామోగ్రఫీ అన్న మెషిన్ ఇన్ని రోజులు బయట కంపెనీలు మార్కెట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఇండియన్ కంపెనీ ఈ మెషిన్ని డెవలప్ చేశారు వాళ్ళ ఓన్ R&Dతో. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, పేషెంట్లకి తక్కువ టైంలో తక్కువ డోసులో మంచి ఇమేజ్ క్వాలిటీ వస్తుంది. అంటే ఎక్కడైనా క్యాన్సర్ది క్యాలిక్యులా అని ఉంటే కనుక మంచి హై డెఫినేషన్ రెజల్యూషన్తో డిటెక్ట్ చేయగలుగుతాం. ఇది కాస్ట్ వైజ్ అంటారా, అది హాస్పిటల్ టు హాస్పిటల్ వేరీ అవుతుంది. మెషిన్ కాస్ట్ ఏంటంటే మిగతా బయట కంపెనీల కన్నా చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది ఎకనామికల్గా. డెవలప్ చేసింది రొమ్ము క్యాన్సర్ గురించి, బ్రెస్ట్ ఇమేజింగ్కే ఉపయోగపడుతుంది ఈ యొక్క మెషిన్. హాస్పిటల్స్ వాళ్ళు స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉంటారు. ఆ స్క్రీనింగ్ టెస్టుల్లో ఈ పబ్లిక్ అన్నది కొంచెం అవేర్నెస్ పెంచుకొని వాళ్ళకంటూ వాళ్ళుగా ముందుకు వచ్చి ఆ స్క్రీనింగ్ చేయించుకుంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉంటే కనుక క్యూర్ చేయగలుగుతారు. అది జనరల్గా NGOs వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొబైల్ వ్యాన్స్లో కూడా ఈ మెషిన్స్ పెడుతున్నారు, అంటే పల్లెటూరుకి ఇంటీరియర్స్కి వెళ్ళడానికి. సో ఆ విధంగా అది ఫ్రీగా కూడా చేస్తారన్నమాట కొంతమంది NGOs ముందుకు వచ్చి. సో అందులో ఈ బ్రెస్ట్ ఇమేజింగ్ సంబంధించింది, తర్వాత ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అన్నీ చేస్తారు వాళ్ళు. సో ఇది కొంచెం ఈ అవేర్నెస్ అనేది పెరిగి
పేషెంట్లు వాళ్ళకంటూ వాళ్ళు ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికుల నిరసన నేటితో 43వ రోజుకు చేరుకుంది. కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమం 42 రోజులు చేస్తే ఆర్టీసీ ఉద్యమం 43 రోజులకు చేరింది. ఇకనైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో చర్చలు జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గుత్తుకొండ విద్యాసాగర్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరియోగుల అనంతస్వామి తదితరులు పాల్గొన్నారు. 43 రోజులు మన తెలంగాణ రాష్ట్రంలో, మన తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన ముఖ్యమంత్రి పాలనలో మన ఆర్టీసీ కార్మికులు 43 రోజులు సమ్మె చేయడం అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటిది. ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటైనటువంటిది. ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా ఇప్పటికైనా కొంప మునిగిపోయిందేమీ లేదు. ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఇప్పటికి మించిపోయింది లేదు. చాలా బాధాకరం ఏమిటంటే ఒక 25 మందికి పైచిలుకు ఇప్పటికీ మన సోదరులు, ఆర్టీసీ సోదరులు బలవన్మరణాలకు పాల్పడి గుండెపోటుతో కలత చెంది చనిపోవడం జరిగింది. ఈ చావులన్నిటికీ కూడా ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమ్మె నేటికి 43వ రోజు చేరుకున్నటువంటి సందర్భంగా మరి హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిల భారత యువజన సమైక్య సిద్దిపేట జిల్లా సమితి మద్దతు తెలుపుతా ఉన్నది. వారికి పూర్తిగా సంఘీభావం తెలుపుతా ఉన్నది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. ఆర్టీసీ కార్మికులు గాంధేయ మార్గంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో మరి వారి సమస్యలను పరిష్కరించాలని, వారి రెక్కడితే డొక్కడినటువంటి వారి కార్మికుల యొక్క సమస్యలు, వారి డిమాండ్లను గత 3 నెలల కిందటనే మరి ప్రభుత్వానికి డిమాండ్ల రూపంలో విన్నవించిన మరి ప్రభుత్వం మొండికి వేసి మరి ప్రభుత్వం మొండి వైఖరితో ఈ కార్మికులను నిరంకుశితంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరి కార్మికులు నేటికి 43వ రోజుకు చేరుకున్నటువంటి ఈ సమ్మెలో మరి వారి కార్మికులను ఇంతవరకు కూడా ఎలాంటి సమ్మె పరిష్కారం కోసం చర్చలు జరపకుండా మరి కోర్టు కూడా అనేక మార్లు ప్రభుత్వాన్ని ముట్టికాయలేసి ప్రభుత్వాన్ని తిట్లు తిట్టినా కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమని ఈ కార్మికుల పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతకుముందు నెల రోజుల జీతం రాలేదు. ఇప్పటికీ 43 రోజుల సంది కార్మికులు 58,000 మంది కార్మికులు 48,000 మంది కార్మికులు రోడ్డున పడ్డరు. అయ్యా కేసీఆర్ గారు, ఇప్పటికైనా మీరు దయచేసి అందరినీ ఏదైతే ఈ కార్మికులు వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు మీకు తెలుసు. నువ్వు ఉద్యమ పోరాటం అన్నావు. తెలంగాణ వచ్చినప్పుడు 27 రోజులు సమ్మె చేసినప్పుడు సుతా మేము పాల్గొని మేము సమ్మెలో కొనసాగినాము. ఒక్కనివేను తెలంగాణ గురించి కొట్లాడలేదు, మేము సుతా కొట్లాడినాం. అప్పుడేమో ఆర్టీసీ కార్మికులే దేవుళ్ళని మొక్కినావు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు అడిగేందుకు వస్తే బిత్తారు పల్లెని తల్లినట్టు నువ్వు అందులో మన చీపు అంటున్నావు. మేము ఒక డిమాండ్ ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో ఆ కోర్టు విలీనం వద్దు అన్న దాని మీద మాకు విలీనం పక్క పెట్టినాం. ఇప్పటికైనా కిందున్న సమస్యలు 25 పెట్టినాం. ఆ 25 సమస్యలను వెంబడే మా రాష్ట్ర జేఏసీ నాయకులను పిలిచి తక్షణమే ఈ సమస్యను సానుకూలంగా స్పందించాలని, అదే కాకుండా మాకు న్యాయబద్ధంగా మీరు ఉంటారని, మా బాధలు, మా ఆకలి బాధలు మీరు కొంచెం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ మద్దతుగా వచ్చిన అఖిలపక్ష నాయకులకు, అదే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున విద్యావందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భారతదేశం సాధిస్తున్న అంతరిక్ష విజయాల వెనుక 100% స్వదేశీ పరిజ్ఞానం, మేధస్సు కీలక పాత్ర పోషిస్తాయని, రానున్న కాలంలో సరికొత్త భారతదేశాన్ని భవిష్యత్ తరాలు వీక్షిస్తున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం ఛాన్సలర్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ బిఎన్ సురేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని రుద్రారంలో గీతం యూనివర్సిటీలో జరిగిన 10వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ స్నాతకోత్సవంలో భాగంగా దాదాపు 19 మంది పీహెచ్డీ విద్యార్థులకు 800 మందికి పైగా పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ బిఎన్ సురేష్ మాట్లాడుతూ
నేడు ప్రపంచంలోని ఏ దేశానికి తీసిపోని విధంగా చంద్రుడిపై కాలు మోపిన స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారని ఆయన వివరించారు. నైపుణ్యం గల యువత అవకాశాల కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా భారతదేశంలోనూ ఇప్పుడు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. Honorable Vice Chancellor, distinguished recipients of honorary degrees, members of the governing body, Board of Management, honorable staff, distinguished invitees, my dear young recipients of degrees, prize winners, great honor and privilege to participate in the 10th convocation of this prestigious university and share some of my thoughts. Let me first of all convey my very warm greetings and hearty congratulations to each and every recipient of the degree and award winners, and you must consider today it's a very special day for an honor, and I must tell you that it's by institution for the last couple of years. It was a safe environment, no doubt, but then you're moving into a larger world seeking your own future. Future could be looking for higher studies, getting into career, or whatever else that you choose to do, thus trying to contribute for the growth of the country, growth of the society. If you really look at the Indian economy for the past 1 decade, it is moving in a positive direction, and certainly India is looking forward to become $5 trillion economy by 2024. May happen 2024, may take several years. But then I would like to mention that it provides immunities for each one of you who are graduating today. In my opinion, are very exciting and at the same time very challenging to you. All of you are trying commendably in this institute, and also they have imparted the needed knowledge for you to move on. You have certainly gained the needed skills and at the same time learned how to face this background. I strongly feel that you have an excellent opportunity to utilize your skills intelligently and to provide the solutions to many of the problems faced by the country. We need to find solutions. And you may have to choose an area which is close to your heart, and you should. And also you must try to set a goal so that you are achieving as you move on further. నల్గొండ పట్టణంలోని నిరుపేదలకు న్యాయ సేవ చేసినందుకు నల్గొండ పట్టణ న్యాయవాది మిర్యాల లెలిన్ బాబుని సుప్రీంకోర్టు ఉత్తమ న్యాయవాదిగా ఎంపిక చేసింది. పట్టణంలో ఎంతో మంది నిరుపేదలకు న్యాయ సేవలు అందించినందుకు గౌరవ భారత సుప్రీంకోర్టు జస్టిస్ గొగోయ్, హైకోర్టు జస్టిస్ మరియు పోర్ట్ఫోలియో జడ్జి డాక్టర్ హమీమ్ అఖ్తర్ మిర్యాల లెనిన్ బాబుని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ ఉత్తమ న్యాయవాదిగా ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎంపికకు సహకరించిన తోటి న్యాయవాదులకు మరియు సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మిర్యాల లెనిన్ బాబు, నల్గొండ. నేను న్యాయవాదిగా 1994 నుంచి ప్రాక్టీస్ చేస్తాను నల్గొండలో. మేము నల్గొండ డిఎల్ఎస్ఏలో ప్యానల్ అడ్వకేట్గా నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. నేను ప్యానల్ అడ్వకేట్గా పనిచేసిన 10 సంవత్సరాలకు గాను మా యొక్క ఎవ్రీ మంత్ రిపోర్ట్ మేము హైకోర్టు పంపించడం జరుగుతుంది. ఇక్కడ డిఎల్ఎస్ఏ హైకోర్టు వారు ఏం చేస్తారు, మా స్టాటిక్స్ మొత్తం సుప్రీంకోర్టుకి పంపిస్తారు. సుప్రీంకోర్టు గత సంవత్సరం నుంచి ఎవరు బాగా చేస్తారు వర్క్ ఎంత దాని స్టాటిక్స్ తీసుకొని నన్ను ఈ తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ప్యానల్ న్యాయవాదిగా డిక్లేర్ చేయడం జరిగింది. అది ఈ నెల 9వ తేదీ నాడు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారి చేతి మీద ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. సార్, ఈరోజు మా పోర్ట్ఫోలియో జడ్జి గారు రావడం జరిగింది నల్గొండకి. వారిని కలవడం జరిగింది ఈరోజు ఉదయం. కలిస్తే వాళ్ళు కూడా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ తెలిపారు. నాకు ఈ అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను. నమస్కారం. నల్గొండ పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో 9వ అఖిల భారత న్యాయవాదుల మహాసభలు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు పాల్గొని వారి యొక్క గత 8వ మహాసభ నుంచి 9వ మహాసభ వరకు ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. ఈ సభలో పలు రకాల సమస్యల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు పార్థసారథి, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల శంకరయ్య, ఇస్మాయిల్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలో భారత చైర్మన్గా చైర్పర్సన్గా నిర్ణయించిన మేడం గారిని అదే బార్ అసోసియేషన్ అదే రాష్ట్రంలో చంపేయడం జరిగింది.
ఇది మనం చాలా, ఎందుకంటే న్యాయవాదుల్లో మహిళలు ముందుకు రావడమే చాలా గగనం. అటువంటి వాళ్ళలో కార్పొరేషన్ మెంబర్ గాను చైర్పర్సన్ గాను ఎలక్ట్ అయిన తర్వాత కారణాలు ఏదైనా కానివ్వండి, కానీ ఆవిడ గారిని చెప్పడం చాలా ఆధారకరమైనటువంటి విషయం. కాబట్టి ఆవిడ గారు కూడా ఒక విషయం మనం మామూలు పాటిస్తే మన వృత్తిలో ఒక వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో పాత ఏటీఎం సెంటర్ ఆవరణలో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీకాంత్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రేణికుంట్ల రాజేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యార్థులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. పరిష్కరించాలని ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ టీఎన్ఎస్ఎఫ్ విద్యాసంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి దిష్టిబొమ్మ తలకాయ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి విద్యార్థులు అన్ని విధాలు నష్టపోతున్నారు. అన్ని విధాల సమస్య కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏ ఒక్క విద్యా సమస్య కూడా పరిష్కరించలేదు. అంతేకాకుండా కూడా గత అసెంబ్లీ బడ్జెట్లో కంటే మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్లో ఓన్లీ విద్యారంగానికి 17% నిధులు కేటాయించారు. అంతే పోల్చుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్గా ఉన్న స్కాలర్షిప్ ఫీజు పేమెంట్ 2000 కోట్ల దాకా పెండింగ్లో ఉంది. ఈరోజు ఆ పెండింగ్లో ఉండడం వల్ల ఈరోజు విద్యార్థులు ప్రైవేటు కళాశాల చదువుకున్న విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దురాపాలన చేస్తున్నారు. విద్యార్థులు ఏదైతే బంగారు తెలంగాణ కష్టపడి సాధించుకున్నారో కానీ ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థులు ఏకమై ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొందో పెట్టాలి, పాతాన్ని తొక్కాలి. సీఎం కేసీఆర్కు మేము చెప్పేది కూడా, అయ్యా మీ రోజులు దగ్గర పడ్డాయి, మీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వేరుపడితే అన్ని విద్యారంగ సంస్థలు పరిష్కరిస్తారని ప్రతి ఒక్క విద్యార్థి మిమ్మల్ని 2 సార్లు అధికారం తీసుకొచ్చడం కూడా ఇప్పటి వరకు విద్యార్థులు ఇబ్బందులు పెట్టుకుంటా వారి సమస్యలను పక్కన పెట్టినావు. సీఎం కేసీఆర్ నీ కౌంటౌన్ స్టార్ట్ అండి. నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఇదే విద్యార్థులు కూకడి వెలుగుతో పిగిలించి మిమ్మల్ని ఎక్కడ ఒత్తాలో అక్కడ ఒత్తురాని ఈరోజు మీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నాం. నా పేరు మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ పరకాల ఇన్ఛార్జి. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన 65వ రాష్ట్ర స్థాయి టార్గెట్ బాల్ క్రీడల్లో జాతీయ స్థాయిలో ఎన్నికైన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కర్దుల్కి గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులను కె గోపిరామ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో ఓడినా బాధపడకుండా స్ఫూర్తిగా గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, క్రీడల వల్ల మనోల్లాసం పొందుతారని తెలిపారు. బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామం పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎన్నిక కావడం అభినందనీయమని కొనియాడారు. జాతీయ స్థాయి క్రీడలు ఈ నెలలో రాజస్థాన్ రాష్ట్రంలో 19 నుంచి 23 వరకు జరుగుతాయని, వీటిలో కూడా కష్టపడి గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి మీ యొక్క స్కిల్స్ని కానివ్వండి, అదేవిధంగా మీ ప్రతిభను కనబరిచి ఈరోజు 2 రాష్ట్ర స్థాయిలో మరి 7 రన్నర్స్కు కూడా ఎంపిక కావడం జరిగింది. చాలా సంతోషము. నేను కూడా మరి హాస్టల్లో ఉంటూ
మరి గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం జరిగింది. మరి మీరందరూ కూడా ఇటువంటి ఈరోజు మరి ప్రధానోపాధ్యాయులు కానివ్వండి, అదేవిధంగా మరి ఎంపీపీ గారు కూడా మరి పిల్లలు మరి ట్యూషన్ స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి పొద్దున్నే వస్తున్నారు, సాయంత్రం కూడా లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో స్నాక్స్కి 2,500 రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది ప్రధానోపాధ్యాయులు గారికి. మరి ప్రధానోపాధ్యాయులు మరి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే మరి పిల్లలు వారి యొక్క సొంత పిల్లల్లాగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి మంచి ప్రతిభను కనబరిచినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే ఎవరైనా గెలిచినప్పుడు కానివ్వండి, ఏదైనా విజయం సాధించినప్పుడు ఈ విధంగా ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంత ఆలస్యమైనప్పటికీ అందరూ కూడా మరి తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బి రామకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గత కొంతకాలంగా నిందితుడిగా పట్టుబడి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఓ వ్యక్తి బెయిల్ కోసం ఎస్ఐని ఆశ్రయించాడు. కాగా ఎస్ఐ రామకృష్ణ నిందితుడి నుంచి 10,000 లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు తన వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఎస్ఐని పట్టుకుని అతని వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ బ్రదరు కే వెంకట రామరాజు. వెంకట రామరాజు మీద ఈ నెల 5వ తేదీన ఇక్కడ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. లైన్ నెంబర్ 255/19 అండర్ సెక్షన్ 353 ఫైనాన్స్ సిస్టంలో ఒక కేసు కట్టారు గొల్లప్రోలు ఎస్ఐ. అది మన దుర్గాడ విఆర్ఓ చూడండి, ఆ మధ్య ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ విఆర్ఓ గారి కంప్లైంట్ మీద కేసు నమోదు చేశారు. ఆ కేసులో బెయిల్ ఇవ్వడం కోసమని, ఆ కేసులో హెల్ప్ చేసి బెయిల్ ఇవ్వడం కోసం అని చెప్పి ఎస్ఐ గారు ఇక్కడ సింహాచలం అనే కానిస్టేబుల్ 10,000 వీళ్ళని అడగడం జరిగింది. అయితే వాళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి, మాకు కంప్లైంట్ ఇచ్చారు వచ్చి. దాన్ని మేము కేసు నమోదు చేసి వెరిఫై చేసి ఈరోజు ట్రాప్ చేస్తామండి. 10,000 ఆ సింహాచలం అసిస్టెంట్ రైటర్ తీసుకున్నారు. తీసుకున్న అతను దగ్గర రికవరీ అయింది. ఎస్ఐ గారు కలిస్తే మీరు వెళ్ళి ఆ కానిస్టేబుల్ ఇవ్వమని చెప్తే కానిస్టేబుల్ తీసుకున్నాడు. ఎస్ఐ గారు చూసిన మేరకు శంకవరం అతనే కే వెంకట కృష్ణరాజు. వెంకట రామరాజు. ఈ నెల 5వ తేదీన కేసు కట్టారు రామరాజు. అతను రోజు ఈ మధ్య తీసుకున్నారు. బెయిల్ ఇవ్వాలని 10,000 జరిగారు. తర్వాత బేరం కట్టి 10,000 జరిగారు. 1,000 జరిగారు. తర్వాత రిక్వెస్ట్ చేస్తూ 2,000 తగ్గించారు. ఈరోజు ఆ 10,000 కానిస్టేబుల్ తీసుకుంటే కేసు నమోదు చేస్తాం, దర్యాప్తు చేస్తాం. మా సిఐలండి ముబారావు గారు, తిలక్ గారు, మోహన్ రావు గారు, అలాగే మా ఎస్ఐ నరేష్, ఇద్దరు మీడియేటర్స్, మా ఆర్టీసీ సిబ్బంది. టీడీపీ అధిష్టానంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ కొనగళ్ల నారాయణ ఖండించారు. వంశీకి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. పార్టీ మారచుగాని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. వంశీతో మాట్లాడిస్తోంది జగనేనన్నారు. వంశీ కంటే సమర్థమైన నేతను టీడీపీ తయారు చేయగలదని స్పష్టం చేశారు. జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేస్తున్నారని ఆరోపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేది అడ్డుకున్న ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని అమలు పరుస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడుతూ, పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేపట్టిన తర్వాత అన్ని రేషన్ కార్డులకు ఉచిత బియ్యం పథకాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరమే పరిచయం చేశామన్నారు. 6 నెలలుగా ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశామని, దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించిందన్నారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఉచితంగా బియ్యాన్ని అందించరాదని అడ్డుకుంటున్నారు. ప్రజాభిప్రాయం మేరకే అసెంబ్లీలో ఉచిత బియ్యం పథకం తీర్మానాన్ని ప్రవేశపెట్టామని, దీనికి కిరణ్ బేది వ్యతిరేకం తెలపడంపై ఆయన మండిపడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
వరంగల్ రూరల్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా, ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్. తెలంగాణ ఉద్యమం 42 రోజులు చేస్తే ఆర్టీసీ ఉద్యమం 43 రోజులకు చేరింది. సిద్దిపేట జిల్లాలో నిరవధిక దీక్ష చేపట్టిన అఖిలపక్ష నాయకులు. పటాన్చెరులోని గీతం యూనివర్సిటీలో ఘనంగా 10వ స్నాతకోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ బిఎన్ సురేష్. వంశీ కంటే సమర్థమైన నేతను టీడీపీ తయారు చేయగలదు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ రాజీనామాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ కొనగల్ల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాహితం.